ఏపీ నీట్ యూజీ 2024కి సంబంధించి మేజర్గా ఒక 3 అప్డేట్లు అయితే రావడం జరిగింది. దాంట్లో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మనకు వచ్చిన నీట్ ర్యాంక్ తగ్గట్టు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ప్రకారం ఏ కాలేజ్లో సీట్ అయితే వచ్చింది అనే ర్యాంక్ ప్రెడిక్షన్ టూల్ అయితే తేవడం జరిగింది. దీంట్లో మనకి చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయన్నమాట. అది ఎలా యూజ్ చేయాలి, మిగిలిన 2 అప్డేట్లు ఏంటి అనేది మొత్తం ఈ వీడియోలో చెప్తాను. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు చాలామంది హెల్త్ ప్రాబ్లమ్స్తో బాధపడుతూ డాక్టర్ని కలవడానికి చాలా ఎక్కువసేపు వెయిట్ చేయాల్సి వస్తుందేమో అని, లేదంటే టోకెన్ బుకింగ్ కోసం చాలామంది క్యూ ఉంటుంది కదా, అలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే మీకోసమే ఫైన్ డాక్టర్స్ వాళ్ళు ఒక యాప్ని అయితే డెవలప్ చేయడం జరిగింది. అదే మన యాప్ పేరు ఫైన్ డాక్టర్స్ అన్నమాట. దీని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ అయితే చేస్తాను. అందరూ ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకి మెయిన్గా మన అవైలబిలిటీ ప్రకారం మనకి కావాల్సిన టైం, కావాల్సిన డేట్కి అపాయింట్మెంట్ అయితే బుక్ చేసుకోవచ్చు అన్నమాట. సింపుల్గా చాలా ప్రాసెస్ కూడా చాలా ఈజీగా అయితే ఉంటుంది. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత బేసిక్ డీటెయిల్స్ అది ఎంటర్ చేసి లాగిన్ అయిన తర్వాత మన కేటగిరీ ప్రకారంగా ప్రాబ్లం తగ్గట్టు డాక్టర్స్ అయితే ఉంటారు. అండ్ అలాగే మన అవైలబిలిటీ టైం అండ్ అలాగే డే బట్టి అపాయింట్మెంట్ అయితే బుక్ చేసుకోవచ్చన్నమాట. బుక్ చేసుకున్న ముందు 15 రూపాయలు మాత్రమే పే చేసి కన్ఫర్మ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. హాస్పిటల్ నుండి కన్ఫర్మేషన్ వచ్చాక ఆ పేజ్ని హాస్పిటల్లో చూపించి అపాయింట్మెంట్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే అదే కన్ఫర్మేషన్ పేజ్ని చూపించి డయాగ్నోస్టిక్ సెంటర్ ఇలా మెడిసిన్స్ కూడా 10 to 15% అయితే డిస్కౌంట్ అయితే ఉంటుందన్నమాట. అందరూ మస్ట్ అండ్ షుడ్గా ఈ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. లింక్స్ అనేవి మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ అయితే చేస్తాను. ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. ఇంకా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఏపీ నీట్ 2024 కాలేజ్ ప్రెడిక్టర్ ఫర్ ఎంబీబీఎస్ సీట్స్. ఇది లాస్ట్ ర్యాంక్లు, అంటే మనకి ఇక్కడ ఏపీ రాష్ట్రంలో 2023కి సంబంధించి సీట్ అలాట్మెంట్ డేటా అన్నమాట. మెయిన్గా ఇక్కడ మన ఏపీ నీట్ ర్యాంక్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మామూలుగా నేను ఏదో ఒకటి ఎంటర్ చేస్తాను. అండ్ అలాగే తర్వాత మన క్యాస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. బీసీబీ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ కింద ఫైండ్ పొజిషన్ ఉంది కదా బ్లూ కలర్లో, దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకి లాస్ట్ ఇయర్ డేటా బట్టి ఇక్కడ సీట్ చూస్తున్నారు కదా, లాస్ట్ ఇయర్ అడ్మిషన్ బట్టి ఇక్కడ కాలేజ్ ఏరియా అంటే ఏ రీజన్, ఎస్వి రీజన్. అండ్ అలాగే చూస్తున్నారు కదా పక్కన కాలేజ్ అన్నమాట. సేమ్ మనకి ఇన్ఫో అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఒకసారి ఈ టూల్ కూడా అందరూ యూజ్ చేసుకోండి. మీకు కూడా ఒక ఐడియా అయితే రావడం జరుగుతుంది. ఫైండ్ అనదర్ ఇక్కడ మనకి వెళ్ళే కొద్దీ వస్తూనే ఉంటాయి అన్నమాట. సో చూసుకోండి, అందరూ దీని గురించి అయితే తెలుసుకోండి అన్నమాట. దీన్ని కూడా మన డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఒకసారి అందరూ చెక్ అయితే చేయండి. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈరోజు ఒక ఆర్టికల్ అయితే వేయడం జరిగింది మన ఈనాడు పేపర్లో. 4 వైద్య కళాశాలలో ప్రవేశాలకు అనుమతులపైన సస్పెన్షన్ వేశారన్నమాట. మనకి పులివెందుల్లో 50 సీట్ల భర్తీకి ఎన్ఎంసీ షురు. అండ్ అలాగే మనకి మెయిన్గా ఒకసారి డీటెయిల్లోకి వెళ్తే కనుక, రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రవేశాలకు ఎంబీబీఎస్కు జాతీయ వైద్య కమిషన్ ఎన్ఎంసీ నుంచి అనుమతులు రాకపోయినా సస్పెన్స్ అయితే ఒకటి కొనసాగుతుంది. పాడేరు, మార్కాపురం, పులివెందుల, అదోని, మనకి మదనపల్లి కళాశాలలో 2024-25 సంవత్సరంలో ప్రవేశాలకు అనుమతులు అయితే ఇచ్చేందుకు ఎన్ఎంసీ ప్రాథమికంగా స్థాయిలో నిరాకరించింది. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వంతో పాటు 5 ప్రిన్సిపల్ కూడా మనకి అప్పీల్ అయితే చేశారన్నమాట. గుర్తించిన లోపాలు సరిచేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అండర్టేకింగ్ ఇస్తే పులివెందుల కళాశాలలో 50 సీట్ల భర్తీకి ఆమోదం తెలుపుతామని ఎన్ఎంసీ తాజాగా స్పష్టమైతే చేసింది. మిగిలిన 4 వైద్య కళాశాలలో మనకి ప్రవేశాల అనుమతులపైన ఎన్ఎంసీ స్పందించలేదు. కానీ ప్రతి వైద్య కళాశాలలో ఎంబీబీఎస్లో 100 సీట్లకి భర్తీ ఇస్తామని కోరుతూ లాస్ట్ ఇయర్ అయితే ఆగస్టులో వైసీపీ ప్రభుత్వం అయితే దరఖాస్తు చేసిందన్నమాట. ఈ మేరకు ఎన్ఎంసీ బృందాలు ఈ 5 కళాశాలలో తనిఖీలు అయితే నిర్వహించిన వాటిలో మనకి టీచర్ల కొరతగా ఉన్నట్లు గుర్తించారు. అండ్ అలాగే టీచర్ల కొరత 47%, ట్యూటర్స్ మరియు రెసిడెంట్స్ కొరత 40% మేరకు ఉన్నట్లు తనిఖీలో తేలిందన్నమాట. అయితే తాజా మనకి పులివెందుల కళాశాలలో 50 సీట్లకు కోత విధించింది. అనుమతుల జారీకి షరతులు అయితే విధించిందన్నమాట. మిగిలిన కళాశాలలో ప్రవేశాలకు అనుమతులు ఇచ్చే అంశం పైన ఒక సస్పెన్స్ అయితే ఇంకా కొనసాగుతుంది. ప్రజెంట్ మనకి పులివెందుల్లో 100 సీట్లు అయితే ఉండాలి, కానీ దానికైతే 50కి అయితే కుదించారు. సో ఇంకా ఒక సస్పెన్స్ అయితే ఉండిపోయిందన్నమాట. ఇంకా 4 వైద్య కళాశాలలో అన్నీ కరెక్ట్గా ఉంటే మనకైతే వచ్చేస్తే, లేదంటే అదైతే తీసేయడం జరుగుతుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే ఇది వచ్చేసరికి ఇంకో అప్డేట్ అన్నమాట. ఈ సంవత్సరం నుంచి వైద్య కళాశాలలో ఈడబ్ల్యూఎస్ కోటా, రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రస్తుత విద్యా సంవత్సరం నుండి ఈడబ్ల్యూఎస్ కోటా కింద
10% సీట్లు భర్తీ అయితే చేయనున్నారన్నమాట. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు అయితే జారీ చేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకు కొన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలోనే ఈడబ్ల్యూఎస్ కింద సీట్ల భర్తీ చేస్తూ వస్తున్నారు. అయితే ఈ కోటా కింద పూర్తి స్థాయిలో సీట్లు అయితే భర్తీ జరగాల్సిందని జాతీయ వైద్య కమిషన్ లాస్ట్ ఇయర్ అక్టోబర్లో రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైతే చేసింది. ఇదే నేపథ్యంలో ఎన్టీఆర్ ఆరోగ్య యూనివర్సిటీ అనుబంధ గుర్తింపు కలిగి ఉన్న అన్ని వైద్య కళాశాలలో ఈడబ్ల్యూఎస్ కోటా కింద 10% సీట్లు భర్తీ చేయాలని తాజాగా ఆదేశించిందన్నమాట. ఎంబీబీఎస్ పీజీ డెంటల్ కోర్సులో ప్రవేశాలకు ఇదైతే ఈ నిర్ణయం వర్తిస్తుంది. అండ్ అలాగే సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నిర్ణయం అయితే వర్తించదని ఆరోగ్య శాఖ మనకి ప్రధాన కార్యదర్శి ఉత్తర్వుల్లో పేర్కొన్నారన్నమాట. గుర్తుపెట్టుకోండి, మనకి ఈడబ్ల్యూఎస్ కోటా కింద 10% అయితే సీట్లు అయితే రాబోతున్నాయి. అండ్ అలాగే మనకి పులివెందుల్లో 50 సీట్స్ అయితే కుదించి మనకి కౌన్సిలింగ్ అయితే జరగబోతుందన్నమాట. ఇంకా 4 కాలేజీల పైన ఒక సస్పెన్స్ అయితే తెరపడింది. ఫర్దర్ ఎటువంటి అప్డేట్ వచ్చినా మనకి సీట్స్ అనేవి ఇంక్రీజ్ చేసినా మీకు అయితే అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో.